నిన్ననే ఉల్లా నిన్నంటే నిన్ననే జస్ట్ నిన్ననే ఒక లొల్లైంది. మళ్ళీ ఇయ్యాలనే ఉల్లా ఇయ్యాలనంటే ఇయ్యాలనే జస్ట్ ఇయ్యాలనే ఇంకొక లొల్లైంది. అవ్వ ప్రతిపక్ష పొల్లున్నా కూడా గిన్నిగానం వరుసపెట్టి లొల్లిలు అయ్యేటియో లేవో కానీ ఏపీ అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలతోటే అవుతున్నది స్పీకర్కు పంచాది. నిన్నంటే సరేలే ఏదో అయింది అనుకుంటే ఇయ్యాల కూడా స్పీకర్ తోటి ఇంకో ఎమ్మెల్యేకు పంచాది అయింది. చిన్న స్పీకర్గా ఏ యాళ్లకు కుర్చీలో కూర్చున్నాడో కానీ దినానికో ఎమ్మెల్యే తోటి దినానికో పంచాయతీ అవుతున్నది. నిన్నటికి నిన్న సైకిల్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సార్ తోటి మైకు ముచ్చట మీద పంచాయతీ అయింది కదా. గది ఆది మరొక మునిపే ఇవాళ పువ్వు పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సార్ తోటి గదే మైకు ముచ్చట మీద పంచాయతీ అయింది చిన్న స్పీకర్ రఘురామకృష్ణ రాజు సార్కు. అధ్యక్ష మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారు. అప్పుడే బెల్ అంటే 25 మంది. అరే 1 అవర్ ఇందాక పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకా మొదలు పెట్టలేదు. 25 మంది ఉన్నారు. 1 అవర్ చెప్పారు అధ్యక్ష. 1 అవర్ మీకు కాదు. అరే బాబు 25 మంది ఉన్నారు. 1% కూడా కంప్లీట్ కాలా. అయితే కుదరదు. ఇంకా 25 మందికి 1 అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు. 1 అవర్ మీకు ఇవ్వలేదు రాజు గారు. 1 అవర్ అందరికీ కల్పించారు. దయచేసి అర్థం చేసుకోండి. అధ్యక్ష మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారు. అప్పుడే బెల్ అంటే 25 మంది. అరే 1 అవర్ ఇందాక పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకా మొదలు పెట్టలేదు. 25 మంది ఉన్నారు. 1 అవర్ చెప్పారు అధ్యక్ష. 1 అవర్ మీకు కాదు. అరే బాబు 25 మంది ఉన్నారు. 1% కూడా కంప్లీట్ కాలా. అయితే కుదరదు. ఇంకా 25 మందికి 1 అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు. 1 అవర్ మీకు ఇవ్వలేదు రాజు గారు. 1 అవర్ అందరికీ కల్పించారు. దయచేసి అర్థం చేసుకోండి. అప్పుడే బెల్లు కొడితే ఎట్లా అధ్యక్ష అని విష్ణుకుమార్ రాజు అంటే మరి ఏం చేయాలి? ఇంక 25 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడాలి కదా అని గట్టిగానే సమాధానం ఇచ్చిండు చిన్న స్పీకర్ RRR సారు. గంట అని చెప్పిరు కాదు అధ్యక్ష అని అంటే గంట అందరికని చెప్పినాం, మీకు ఒక్కరికే కాదు అని చెప్పిండు చిన్న స్పీకర్ సారు. ఇక ఈ మాటలతోటి బగ్గ కోపం వచ్చినట్టున్నది విష్ణుకుమార్ రాజు సార్కు. రాష్ట్ర ప్రజల బాధ చెప్తుంటే మైకియాలి కదా అని గరమైండు చిన్న స్పీకర్ సార్ మీద. ఇది మాటలు కాదు అధ్యక్ష, ఇదంతా ఆవేదన, రాష్ట్ర ప్రజల ఆవేదన అధ్యక్ష. రాష్ట్ర ప్రజల ఆవేదన, కన్నీరు కార్చుతూ బాధన పడుతున్న వాళ్ళ గురించి సభకి తీసుకురాకపోతే నీకు ఎట్లాగా అధ్యక్ష? దయచేసి మీ బాధ అందరూ కూడా చెప్తారు. అది మీ ఒక్కరి బాధ కాదు, అందరి బాధ. అందరి బాధనే. 5 నిమిషాలు నేను స్టార్ట్ చేసినప్పుడు అధ్యక్ష, ఇవ్వాలి అధ్యక్ష టైము. అందరినీ ఓటింగ్ తీసుకోండి అధ్యక్ష, ఓటింగ్ తీసుకోండి. వచ్చిన గా బాధ అందరి బాధ, అందరు చెప్తారు కానీ మీరైతే కూసర్రి అని అంటున్నాడు తప్పితే మైక్ అయితే ఇత్తలేడు కదా చిన్న స్పీకర్ సారు. అధ్యక్ష ఒక హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. దయచేసి వెరీ 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 సీరియస్ ఇష్యూ, వెరీ సీరియస్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి, everyone, this is the serious issue. Everyone wanted to deal with it, so you take some minimum time. But if you want to take entire 1 hour, then the list handed over to me would be a waste. ఆయన ఇయ్యకపోడు, ఈయన చాలా సీరియస్ ముచ్చట అని మైక్ ఇడిచి పెట్టకపోడు. మంచిగున్నది పోర్రి. ఇళ్ల నిర్మాణానికి కూడా ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుతూ అధ్యక్ష. ఫైనల్ గా అయిపోయింది అధ్యక్ష. ఫైనల్ గా అయిపోయింది. దండం పెడుతున్నాను వినండి. ఎమ్మెల్యే మాట్లాడు, స్పీకర్ బెలుగొట్టుడు, గిదే అయింది వీళ్ళిద్దరు నడమయ్యాల చాలాసేపు. ఇక కొసకైతే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడు అయిపోయింది కానీ చిన్న స్పీకర్ RRR సారు పంచులైతే ఆపలే. సమయం ఎక్కువ లేదు, సభ్యులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ విష్ణుకుమార్ రాజు గారి లాగా గొడవ చేయకుండా సభ్యుల సమస్యలను ఆలోచించి అందరికీ మాట్లాడాలని ఉంటుంది కాబట్టి, వారి ప్రజలు కూడా ఏం మాట్లాడారో చూస్తారు కాబట్టి కొంచెం సంయమనం పాటించి ఒక 4 నిమిషాలకి పరిమితం అయితే అందరినీ కవర్ చేసే అవకాశం ఉంటుంది. విష్ణుకుమార్ రాజు లెక్క లొల్లి చేయకుండా తక్కువ టైంలోనే మాట్లాడాలి తతిమ్మ ఎమ్మెల్యేలు అని ముఖం మీదనే చెప్తున్నాడు కదా చిన్న స్పీకర్ RRR సారు. సారు ఇన్నొద్దులు బయటనే అనుకుంటే ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ కుర్చీలో కూర్చున్నాక కూడా పంచులేసుడు తగ్గియలే కదా. అందుకే కావచ్చు పంక పార్టీలు అసెంబ్లీ ముఖాన చూస్తలేరు. కూటమి లీడర్ల మీదనే గిన్ని గనం పంచులేస్తున్నాడంటే ఇంకా పంక పార్టీలు వచ్చేది ఉంటేనా ఆడుకొని ఆగం చేసేటట్టున్నాడు కదా చిన్న స్పీకర్ RRR సారు అని అనవచ్చిర్రు గీ ముచ్చటరికైనా ఏపీ పబ్లిక్. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిత్తనే అసెంబ్లీకి అత్తం అని మంకు పట్టు పట్టి కూసున్నాడు ఏపీ పాత సీఎం జగన్ అన్న. నువ్వెంత మొత్తుకున్నా గా హోదా ఇయ్యం అని కూసున్నారు కూటమి సర్కారోళ్ళు. జనాలు ఓట్లేసింది ఇంట్లో కూసుండనీక అసెంబ్లీకి పోయి మాట్లాడాలే గాని మైకి ఇయ్యారనే తొంపు పెట్టుకొని అసెంబ్లీకి ఓకపోవుడైంది అని బగ్గనే గరమైంది షెల్లె షర్మిలక్క.
ఇగో ఇవన్నీ ముచ్చట్ల నడమ ఇప్పుడు కేసీఆర్ సార్ ముచ్చటొచ్చింది. అగ్గో గట్లెట్లా అని పరిశాన్ అవుతున్నారా? అయితే చూడు లగి ముచ్చట. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ సారు ఏపీలో జగనన్న పాలించినప్పుడు వాళ్ళిద్దరి గురించి వాళ్ళ నడుమున్న దోస్తన్ గురించి షాన్నే మాట్లాడుకున్నారు పబ్లిక్. అటెన్కాల మొన్నటి ఎలక్షన్ల తెలంగాణలో కేసీఆర్ సారు ఏపీలో జగనన్న ఓగలేనుకోగలో ఓడిపోయినరు. అనుభవంలో ఇద్దరికి షాన తేడా ఉన్నా కూడా ఓడిపోయిన విధానం అయితే జర్రంతా దగ్గరగానే ఉన్నది. కేసీఆర్ సారేమో సిట్టింగులను మార్చుకుంటా టికెట్లు ఇచ్చి ఓడిపోతే జగనన్నేమో సీట్లు మార్చి ఓడిపోయిండు. కేసీఆర్ సారేమో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లుంటే జగనన్నేమో తాడేపల్లి బెంగళూరుకు తిరుగుతున్నాడు తప్పితే అసెంబ్లీకి అత్తలేడు. జనవరిలో జనాలకు రానికి ప్లాన్ చేస్తున్నాడట కేసీఆర్ సారు అని ముచ్చట్లు వచ్చినాయి. ఇక అట్లనే జగనన్న కూడా జనాలకు రానికి ప్లాన్ చేస్తున్నాడట. తెలంగాణలో చెయ్యి పట్టించిన 6 గ్యారెంటీలు అమలు కాలే. మీదికెంచి సర్కారు చేస్తున్న పనులకు జనాల్లో శాన వ్యతిరేకత ఉన్నది. గిట్లా శాన్నే పాయింట్లను పట్టుకొని జనాలకు వచ్చి సర్కారును గట్టిగానే చూపుతాడట కేసీఆర్ సారు. ఇక ఏపీలో కూటమి సర్కారు ఇచ్చిన సూపర్ 6 హామీల మీద జగనన్న కూడా గట్టిగానే మాట్లాడతాడట. జనాలకు వచ్చి పంకపాటోళ్ల మీద పెడుతున్న కేసుల ముచ్చట కూడా ఇస్తాడట. గందుకోసం జిల్లాల పర్యటన కూడా చేద్దామనుకుంటున్నాడట. ఇక మరి ఇద్దరు అనుకొని చేస్తున్నారో లేకపోతే కేసీఆర్ సార్ని చూసి నేర్చుకుంటున్నాడో జగనన్న గాని ఓడిపోయినాక కేసీఆర్ సారు అసెంబ్లీకి రాలేదు. జగనన్న అత్తలేడు. ఇప్పుడు జనాలకు కేసీఆర్ సారు వద్దామనుకుంటున్నాడు. జగనన్న కూడా గదే ప్లాన్లున్నాడు. మరి అంత మంచిగానే ఉన్నది గాని కేసీఆర్ సారు అసెంబ్లీకి కూడా వస్తాడట. ఇక మరి జగనన్న కూడా అసెంబ్లీకి అత్తడో కేసీఆర్ సార్ని చూసి లేకపోతే గట్లనే ప్రధాన ప్రతిపక్ష హోదా అనే తొంపు పెట్టుకొని 5 ఏళ్లు టైం పాస్ చేస్తాడో చూడాలే మరి అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. ఆ పబ్లిక్ ఇంకొక 2-3 వార్తలు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చెప్తున్నాడో అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏంది ఇయాల్టి సంగతి? కళ చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది కన్నీరే ఇక మిగిలింది కళ చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది కన్నీరే ఇక మిగిలింది. అగో ఏందే తాత నెత్తిన గుడ్డేసుకొని కళ చెదిరింది కథ మారింది అనుకుంటా పాటలు పాడుతున్నావు. ఏమైంది నీకు? నిన్న రాత్రి పుట్టగదాగి ఇంటికి పోతే ముసలి గిట్ట కొట్టిందా ఏంది? మీ కళ్ళల్లో కంప కొట్ట మీ నోట్ల మన్ను కొట్ట ఎప్పుడు చూడు నా తాగుడు మీదనే పడేడుతుంటారా అనే మీ మేలోరువని ముఖంలో మొరం కొట్ట తాగిపోయి ఉంచే ముసలికి వచ్చిందా అనే అనిగిలిస్తుంది నా సాగు నేను చస్తా అంటే. అగో నన్ను తిడతావు ముసలాడా? మొగడు కొట్టిన ఆడవిల్ల కదా గుడ్డ నెత్తి మీద వేసుకొని ఏడుతుంటే ఎవరికైనా ఏమని అనుమానం వస్తుంది చెప్పు? అంటే పెళ్ళం కొడితేనే ఇత నెత్తి మీద గుడ్డేసుకొని ఏడతారా అని ఇక ఏ రంది ఉన్నా కూడా ఏడవారు ఆయన దుజేసేవలదానా. మరి ఆ రందేందో చెప్పరా అది ముసలోడా? ఏమో లావు నీళ్ళుగా పడుతుంది. వాడు గొడ్డు సప్పల వెనుకటిగాడు నా దగ్గర పైసలు తీసుకొని పోయిండే. ఇంకా నా మాటలు పట్టుకొని నా మాటలు నమ్మి మన వాడ కట్టుకున్న జనాల దగ్గర చాలా మంది దగ్గర అడిగిచ్చిండే పైసలు. ఇప్పుడు అవి పట్టుకున్నాడు వాడేటో పోయినట్టున్నాడు. ఫోన్ చేస్తే సిస్కాపనత్తాండి. ఇప్పుడు మన వాడ కట్టులు వచ్చి అడిగితే నేను ఏమని చెప్పా ఊరోళ్ళకు ఎంత అని చెప్ప నేను. గాలికి పోయే కంపన్లు గోసుకి తలిగించుకున్నాడు నీకెప్పటికి ఉన్న అలవాటేనాయే. సరే గాని ఇంతగా వెంకటి మామకు దేనికోసానికి పైసలు ఇచ్చినవే అది చెప్పు ముందుగాల. అదేందో గాడిదల బిజినెస్ మంచిగున్నదట కదా, వాటి పాలకు మస్తు డిమాండ్ ఉన్నదా తాత. మనకు ఒక్క గాడిదని చాదుకున్నా కూడా రోజుకు 5-6 లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్పి నమ్మిచ్చిండు. అట్లా నమ్మి నేను ₹1,00,000 వాడి చేతిలో పెట్టిన. ఇక నా మాటలు నమ్మి మన వాడ కట్టుకున్న ఓ 10 మంది దాకా ₹10,00,000 కట్టలకు రబ్బర్ లేచి తీసుకుపోయి వాడి చేతిలో మునట్టం చేసిన. వాడి చేతులకు జట్టలు గుట్ట ఇప్పుడు ఏ సప్పు లేదు. ఓ నీ కకృతిల మందు కొట్ట ముసలోడా, ఇంకెక్కడి పైసలే? దిక్కులు చూడకుండా తూర్పుకు తిరిగి దండం పెట్టిగా. ఎందుకు ఏమైందే? నా ₹1,00,000 పోయినట్టేనా? నన్ను నట్టేడ ముంచినట్టేనా అనే? మన వాడ కట్టోళ్ళు నన్నేడ బతకనిస్తారే ఆ పైసలు పోయేది ఉంచే. అసొంటి బ్యాచే చాలా మంది రైతుల దగ్గర గాడికి ₹1,50,000 చొప్పున తీసుకొని దగ్గర 100 కోట్ల రూపాయలు కమాయించి అవతల పడ్డరాటనే తాత. ఓ వాళ్ళ నోళ్ళ మన్ను కొట్టగానే వాళ్ళ చేతులకు జట్టలు పుట్టగానే వాళ్ళని తీసుకుపోయి బొందరగడ్డకు పెట్టరాను కదనే, వాళ్ళ తల పండు వాళ్ళగా కదనే. అయినా ఈ జనాలైనా దొంగ బచ్చబాజిగాలను నమ్మి ఎంత పైసలు ఇచ్చిర్రే మరి.
నమ్ముడేమున్నదే, నీ లెక్కనే గాడిద పాలకు మస్తు డిమాండ్ ఉన్నది, లీటర్కు 1600 రూపాయలు వలుకుతున్నది అనగానే నమ్మి అందరి ఆకం గాడిదలకు అడ్వాన్సులు ఇచ్చిందట. అవి తీసుకున్నాడు ఇప్పుడు పత్తకు లేకుండా పోయిండాటనే. మన ఊళ్ళో కొంతమంది రైతులు ఆ గాడిదల పాలను వానికే అమ్మిండే, లీటర్కు 1600 రూపాయల చొప్పున ఆ పైసల కింద చెక్కులు గిడిచ్చిండు వాళ్ళకు. నేను కూడా గట్టనే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి నేను లక్ష రూపాయల అప్పు తీసుకొచ్చి మరి వాని చేతిలో పెట్టిండే, వాని చేతిలో గుజ్జెట్టలు గుట్టా. వాళ్ళు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయినాయట ముసలోడా. ఇంకెక్కడి చెక్కులు, ఇంకెక్కడి రూపాయలు. ఇప్పటికైనా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇపో. ఏమని కేసు పెట్టా, ఎవరి పేరు మీద అని కేసు పెట్టనే. వాడు నా పైసలు ఎగ్గొట్టుడేమో గాని నా మాట నమ్మి వాని చేతిలో పైసలు పెట్టిన మన వాడకట్టోళ్ళందరూ కలిసి నన్ను దానే తట్టున్నారు కదనే, నా సాగు పాడైపోను. అగో తాత, నువ్వు అన్నట్టుగానే వత్తనే ఉన్నారే మన వాడకట్టోళ్ళు. ముందుగల వాళ్లకు జరిగిన కథ ఏందో నిమ్మలంగా చెప్పు. ముసలి సంగతే చెప్తే బాగా అజ్జేస్తాను కానీ ముసలోడా గాడిదలు కానీ ఇచ్చిన చేయవేలే వినాయి. అయ్యో గాడిదలు ఎక్కడి పైసలు ఎక్కడిరా, మనం గాడిదల కోసం ఇచ్చిన పైసలు వేసుకొని వాడు ఏటో పోయిందాటు రాంచను. ముసలోడా తమాషాలు చేయకు, వాడు ఏడిపోతాడు, వాడు నువ్వు కలిసి నకరాలు చేస్తాలా, పైసలు ఇవ్వకపోవాలి నీ సంగతే ఉంటది. వాడేవాడో పైసలు తీసుకుని అవతల పడితే మా ముసలోడు ఏం చేస్తాడా అన్న? అందరు పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకోపోండి. ఏం మాట్లాడతానా బుజ్జి, వానికి గాడిదలకు పైసలు ఇవ్వని ముసలోడు చెప్తేనే వాడిని నమ్మి లచ్చ ఏంద్ర నువ్వు బాగా మాట్లాడతాను, దానేమో బాగా బెదిరిస్తాను ఏంద్ర వాళ్ళు కదా కూడా. నేను ఇవ్వనంటే నువ్వు ఇస్తావారా? వాడిని నేను నమ్మువని అనగా నీ తెలివేమైందిరా? అది కాదురా, ఇలా గాడిదలకు పైసలు ఇవ్వగానే వాడు వేసుకొని పోగానే నా మీదకి బాగా రేషన్ కత్తాను కదా. దప్పుడు వాడు గాడిదలు ఇచ్చేది ఉంటే ఆ గాడిదల మీద లక్షల రూపాయలు లాభం అయితే నాకు ఇద్దువారా? అల్కదా కూడా అల్కదా. అమ్మ ముసలోడా వానికి ఇవ్వమంటావు, ఇచ్చేదానికి ఏమంటావు, ఇచ్చినాక నేను చెప్తే ఇచ్చినవా అని అంటావా? అయితే ఏం చేస్తావు నీతో ఏమవుతుంది? తమాషాలు చెప్తానవా? అయ్యా పైసలు తీసుకుపోయావు వానికి ఇచ్చావు, వాడిని ఒకటై ఇప్పటి వరకు పైసలు రాకపోయినట్టు ఉంటే పిసికి పిసికి పిండి పిసినాడు పిసుకుతా నేను. ఓ మీ నోళ్ళలో మనుగొట్ట, పైసలు ఇచ్చింది మీరు, తీసుకున్నది వాడు, నాడు మీట్ల తన్నుల పాలైంది నేనారా. ఎక్కడి కర్మరా, ఈ కర్మ పాడైపోను. నాకు మీ సోపతులు వద్దు, మీ పైసలు వద్దురా. అవ్వా నడిమి తంటాల పోతే గట్లనే ఉంటది ముసలోడా. చూసిండు కదా పబ్లిక్, గాడిపాల బిజినెస్ అని చెప్పి దగ్గర 100 కోట్ల రూపాయలను ముంచిండ్రట కొందరు బద్మాషగాన్లు. ఎట్లాగో వ్యవసాయం చేస్తే ఎక్కువ గిట్టుబాటు అయితలేదు, కనీసం గాడిపాలను అమ్మైనా 4 రూపాయలు వెనకేసుకుందామని రైతులు ఆశపడితే పాపం వాళ్ళు నిండా మునిగిండ్రు. మరి సర్కారు వాళ్ళే ఎట్లన్నా చేసి ఆ బద్మాషగాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేసి రైతులకు ఏమన్నా న్యాయం చేస్తే మంచిగా ఉండు కదా. పబ్లిక్ ఇంకా ఈ ముచ్చట్లతో పాటు లిల్లిపుట్టు ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి, మరి అవి కూడా చూడాలి కదా. నడువుందిగా. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనాక బంగారు రేటు మొత్తం తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఏకంగా గైన గెలుపు ప్రభావం ఎలాన్ మస్క్ మీద కూడా పడ్డదట. ఎలక్షన్ల ట్రంప్ కు సపోర్ట్ చేసుడు, ట్రంప్ గెలుపు కోసం పనిచేసినందుకు పబ్లిక్ అందరూ మస్క్ మీద బగ్గ గరం మీద ఉన్నారట. ఎక్స్ లో ట్రంప్ కు అనుకూలంగా మస్క్ ప్రచారం చేసినందుకు ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబర్లు ఎక్స్ కు గుడ్ బై చెప్పి వేరే ప్లాట్ఫామ్ లో చేరుతున్నారట. మస్క్ మీద కోపంతోని లక్షల మంది మీదనే ఎక్స్ అకౌంట్లను క్లోజ్ చేసుకొని వేరే ప్లాట్ఫామ్ లో అకౌంట్లు తెరిచిండ్రట. ఇక ట్రంప్ గెలుపు నచ్చని కొందరు అమెరికన్లు కూడా ఇప్పటికే కొందరు దేశం ఇడిచిపెట్టి పోయినరట. ఇంకొందరు కూడా బయటికి పోనీకి తయారు మీద ఉన్నారట. ఇప్పటికే ట్రంప్ గెలుపు ఎఫెక్ట్ బంగారు దుక్న పొల్ల మీద బగ్గనే పడ్డదనుకుంటే ఇప్పుడు సాయం చేసి గెలిపించినందుకు గా ఎఫెక్ట్ మస్క్ మీద కూడా బగ్గనే పడ్డది పోన్రి. మరి ట్రంప్ సార్ ఎఫెక్ట్ ముంగట ఇంకెవల మీద పడుతుందో చూడాలి మరి. వారేవా దగదగ వెండి లెక్క మెరుస్తున్న తెల్లటి మంచు కొండలు, మొగులు మీదికేంచి కింద పడుతున్న మంచు శినుకులు, ఎత్తైన కొండలు, లోయలు, పచ్చటి చెట్లు. ఆహా, చూస్తుంటే గిదేదో స్విట్జర్లాండో లేకపోతే జపానో అనుకునేరు కాదుల్లో, గిది మన జమ్మూ కాశ్మీర్లున్న అందాలే. ఇక ఇప్పుడు చలికాలం కదా, గందుకే ఎప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంచు గుర్తుందాడా. ఇక మంచు దుప్పటి కప్పినట్టే ఆడున్న జాగలన్నీ గిట్ల తెల్లగా మెరిసిపోతుంటాయి. ఇక కాశ్మీర్ అందాలు చూడనీకి టూరిస్టులు బగ్గనే లైన్లు కడుతున్నారట. చుట్టూత ఎటు చూసినా అసలు మనం భూమి మీదనే ఉన్నామా లేకపోతే కైలాసంలో ఉన్నామా అన్నంత సంబరం అవుతుంది కావచ్చు ఈడికి పోయిన వాళ్ళందరికీ. ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు అబ్బా జీవితంలో ఒక్క పారన్న కాశ్మీర్ అందాలు చూసి రావాలని అనవట్టిరు ఇది చూసినోళ్ళు. ఇన్నొద్దులు జనాలు ఏం కోల్పోయినరో వాళ్ళకి అర్థమైంది. వచ్చే ఎలక్షన్ల ఖచ్చితంగా మళ్ళా మేమే గెలుస్తాం, అధికారం మాదేనని బీఆర్ఎస్ లీడర్లు అంటుంటే వాళ్ళ గురించి టీపీసీసీ చీఫ్ మహేష్ అన్న ఏమంటున్నాడో ఇనుండ్రి. వచ్చే ఎన్నికల నాటికి
ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నా. ఇన్నర్ కదా మహేష్ అన్న చెప్పింది. పార్లమెంట్ ఎలక్షన్ల 0 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎలక్షన్ల ఖతమైతదట. తెలంగాణలో కారు పార్టీ అనేదే కాన్ రాకుండా పోతుందట. నీ అవ్వ, తెలంగాణలో మంత్రి పొంగులేటి సారు బాంబులు వెళ్తాం అంటే ఏదో అనుకున్నాం గాని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మహేష్ అన్న వేల్చిండు కదా పెద్ద బాంబు అనవట్టిండ్రు అన్న మాటలు ఇన్నోళ్ళు. చూడాలి మరి వచ్చే ఎలక్షన్ల నాటికి ఓటర్ దేవుళ్ళు ఎవల మాటల్ని నిజం చేస్తారో మరి. ఇది చెప్పేసిన పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసినలా ఎట్లున్నాయి మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా కపిలాగ్రో సమర్పించు ఇయాల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు కూడా మస్తుగా ఉంటాయి. ఇలా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.